ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యము, ఇది ఏ రకంగా ప్రజలను ఉద్ధరించేటువంటి ఉపన్యాసం? వీరడి చెత్త చవట, వీడి మాటలు పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా మేము ఎంపీగా గెలిపిస్తే మేము లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా? వీరతిలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు చేసి ఈ మాటలు చాలా రేవంత్ రెడ్డి నోటి ఉండవు. అసలు రేవంత్ రెడ్డి పరిపాలనే ఆంధ్రుల పరిపాలన. ఇవిడొక సమైక్యవాదుల చెంచా, ఒక సమైక్యవాదులకు అమ్ముడువైన చవట. ఒక్కనాడు కూడా నిజంగా ఇవాళ ఆంధ్రాకి ఎన్ని నిధులు ఇచ్చినారు కేంద్ర ప్రభుత్వంలో? మోడీ ఏ రకంగా ఆంధ్రాను ఆదుకుంటున్నాడు, తెలంగాణకి ఎంత అన్యాయం చేస్తున్నాడు? గట్టిగా వీడు ఢిల్లీలో ఒక్క మాట మాట్లాడు. ఢిల్లీ ఎన్నికలలో పోయి అందరి గ్యారంటీలకు నేను గ్యారంటీగా నిలబడతా, మీకు 3500 అది ఇది అని చెప్తే ఒక్క సీట్ రాలేదు ఈ ఐరేళ్ళకి శాస్త్రి అక్కడ పోతే. నేను ముందే చెప్పినా మహారాష్ట్రలో గిట్టనే నాశనం అవుతుంది అని చెప్పిన, అట్టనే నాశనం అయింది. హర్యానాలో ఇట్టనే నాశనం అవుతుంది, నాశనం అయింది. ఢిల్లీలో అయితే ఒక్క సీట్ రాదని చెప్పినానా, గంతే అయింది. నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఒక విషయం ఏం చెప్పినా అంటే, ఇప్పుడు వచ్చి రాహుల్ గాంధీ నిలబడి ఎక్కడి నుంచి అన్న కంటెస్ట్ చేసి గెలిస్తే ఇక రాజకీయాల నుంచి మనం వైదొలుగుతాం. అసలు మాటనే మాట్లాడడం. రాహుల్ గాంధీని తీసుకొచ్చి నిలబెట్టి గెలిపించరా చవట అని ఒక ఛాలెంజ్ విసిరినాం. నిజంగా దమ్ముంటే చలో చెయ్యి చూద్దాం. నువ్వు చెప్పుకున్నటువంటి వాడు ఒక సోనియమ్మ వస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. మిగతా ఇద్దరు ఎవడు వచ్చినా, నీ రాహుల్ గాంధీ వచ్చినా గెలవడు, నీ ప్రియాంక గాంధీ వచ్చినా గెలవడు. అందుకే వాళ్ళు వయనాడు గీనాడు అటు ఇటు పోయినారు. దేశంలో మూల సదూర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలను ఏరుకుంటున్నారు. అది కూడా ఏ మతం వాళ్ళు తమకు ఎక్కువ మద్దతు ఇస్తారో చూసుకొని అట్టా వస్తూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని, భారతీయతను, హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతూ కాంగ్రెస్ ఎంత కుళ్ళిపోయింది ఈనాడు. అసలు కాంగ్రెస్ ఏమైనా ప్రజలకు దగ్గరగా ఉందా? క్రమక్రమంగా ప్రజల నుంచి దూరం పోయి ఒక సముద్రంలోని నీళ్ళన్నీ ఇనికి అదొక ఎండ మావిలాగా తయారైంది.